ఆదిత్య ఎల్సిడి ఎల్ఈడి టీవీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ 30/4/2022 న్యూ బ్యాచ్ స్టార్ట్ అండి. బుకింగ్ యువర్ సీట్ 1000 రూపీస్. అంటే ముందుగా 1000 రూపీస్ కట్టి మీ యొక్క పేరును నమోదు చేసుకోగలరు. ఫీజు వచ్చేసి 6000. ఫుడ్ అండ్ అకామిడేషన్ ఫ్రీ అండి. సెల్ నెంబర్ వచ్చేసి 9866749835 80740699835. గూగుల్ పే అండ్ ఫోన్పే వచ్చేసి 9866749835 గూగుల్ పే ఉందండి అండ్ ఫోన్పే కూడా ఉంది. ఆదిత్య ఎల్సిడి ఎల్ఈడి టీవీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ 32 GB కోర్స్ పెన్ డ్రైవ్ కూడా అవైలబుల్ ఉంది సార్. అంటే మా దగ్గరికి రాని వారికి 32 GB పెన్ డ్రైవ్ కూడా అవైలబుల్గా ఉంది. అంటే కోర్సు మొత్తాన్ని కూడా ఆ పెన్ డ్రైవ్లో లోడ్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. దానికి వచ్చేసి 5000 సార్. ఎల్సిడి ఎల్ఈడి టీవీ PDF ఫైల్స్ బుక్స్ కూడా అవైలబుల్ ఉంటాయి సార్. దానికి కూడా 1 year సపోర్ట్ ఉంటుంది సార్. సో మన అడ్రస్ వచ్చేసి రంగంపల్లి రోడ్, పెద్దపల్లి. డిస్టిక్ వచ్చేసి పెద్దపల్లి. ఓల్డ్ డిస్టిక్ వచ్చేసి కరీంనగర్. స్టేట్ వచ్చేసి తెలంగాణ. సో ఇక్కడ మా దగ్గరకు వచ్చిన కోర్సు నేర్చుకున్న వారికి మరియు పెన్ డ్రైవ్ తీసుకున్న వారికి 1 year సపోర్ట్ కూడా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా PDF ఫైల్స్ మనకు కావాలనుకున్న వారికి PDF ఫైల్స్ కూడా ఒక్కొక్కటి 500 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది సార్. సో మనకి ఈరోజు వచ్చే సబ్జెక్ట్ వచ్చేసి చాలా వరకు అడుగుతున్నారు, బక్ కన్వర్టర్ బోర్డు అండ్ బూస్ట్ కన్వర్టర్ బోర్డు అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో ఇక్కడ బక్ కన్వర్టర్ బోర్డు చూపిస్తున్నాను. బక్ కన్వర్టర్ బోర్డు అంటే ఏంటిదంటే ఎక్కువ వోల్టేజ్ని తక్కువ వోల్టేజ్గా మార్చేదాన్ని బక్ కన్వర్టర్ బోర్డు అంటారు. సో బోర్డు డిజైన్ మాత్రం ఈ విధంగా ఉందండి. సో మోడల్ నెంబర్ వచ్చేసి CA2596 బక్ కన్వర్టర్ బోర్డు. సో ఒకవైపు ఇన్పుట్ ఉంది, ఒకవైపు అవుట్పుట్ ఉంది. అంటే ఇన్పుట్ ఎక్కువ వోల్టేజ్ ఇచ్చినట్లయితే అవుట్పుట్ తక్కువ వోల్టేజ్గా మనం మార్చి తీసుకోవచ్చు. అది ఏ విధంగానో చూపిస్తాను. సో ఇక్కడ నేను 12 volt అడాప్టర్ పెట్టానండి. 12 volt అడాప్టర్ పెట్టినప్పుడు అక్కడ మనకు చూడండి 12 volt చూపిస్తుంది. ఇప్పుడు నేను తగ్గిస్తూ ఉంటా అంటే తగ్గుతూ ఉంటుంది చూడండి. ప్రీసెట్ అక్కడ ప్రీసెట్ ఉంది కదా, ప్రీసెట్ నేను తింపుతూ ఉంటా అంటే వోల్టేజ్ అనేది తక్కువ అవడం జరుగుతూ ఉంటుంది. చూడండి నేను తింపుతూ ఉన్నాను. చూడండి ఇప్పుడు 10 voltకి వచ్చింది. తర్వాత 9 volt. సో 8 volt, 7, 6, తర్వాత 5, 4, 3, 2. సో 1కి వచ్చేసరికి అక్కడ మనకు అవుట్పుట్ ఉన్న బల్బు కూడా పోవడం జరిగింది. ఎందుకంటే అవుట్పుట్ ఉండే బల్బు కనీసం 3 volt ఉంటుందండి. సో ఈ విధంగా మనం వోల్టేజ్ని తగ్గించవచ్చు. ఈ విధంగా ఈ బోర్డును కూడా మనకు వాడుకోవచ్చు. ఇంతకుముందు చూపించిన 1, 2, 3, 5 కూడా మనం ఆ బోర్డును కూడా వాడుకోవచ్చు. ఇది బక్ కన్వర్టర్ బోర్డు అంటే వోల్టేజ్ ఎక్కువ ఉన్నదాన్ని తక్కువ చేసుకునేదాన్ని బక్ కన్వర్టర్ బోర్డు అంటారు. సేమ్ ఇదే మాదిరిగా రెండు కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. బూస్ట్ కన్వర్టర్ బోర్డు కూడా ఉంటుంది. బూస్ట్ కన్వర్టర్ బోర్డు కూడా మనకు చూసినట్లయితే సేమ్ అదే విధంగా ఉంటుంది. మోడల్ నెంబర్ వచ్చేసి మాత్రం చేంజ్ ఉంటుంది. అది మీరు అక్కడ షాప్ వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు. సో చూడండి బూస్ట్ కన్వర్టర్ బోర్డు సేమ్ డిజైనింగ్ సేమ్ ఉంటుంది, సేమ్ ప్రీసెట్ ఉంటుంది, సేమ్ డిజైన్ ఉంటుంది. ఇది బూస్ట్ కన్వర్టర్ బోర్డు అండి. అంటే బూస్ట్ కన్వర్టర్ బోర్డు అంటే ఏంటిదంటే తక్కువ వోల్టేజ్ని ఎక్కువ వోల్టేజ్గా మార్చేదాన్ని బూస్ట్ కన్వర్టర్ బోర్డు అంటారు. అంటే మనం ఎక్కువ వోల్టేజ్ని తక్కువ వోల్టేజ్గా మనం మార్చుకోవడానికి బక్ కన్వర్టర్ బోర్డు మార్చుకోవచ్చు. ఇక్కడ తక్కువ వోల్టేజ్ని ఎక్కువ వోల్టేజ్గా మనం చేసుకోవడానికి బూస్ట్ కన్వర్టర్ బోర్డు అనేది తీసుకోవాలండి. సో దీన్ని కూడా ప్రాక్టికల్గా మనం చూపించాలంటే సేమ్ ఇది అదే మాదిరిగా చూడండి. ఇన్పుట్ ఇచ్చాను, అవుట్పుట్ ఇచ్చాను, 12 volt అడాప్టర్ తీసుకున్నాను, 12 volt చూపించింది. అప్పుడు మనం ప్రీసెట్ తింపుతూ ఉంటే మనకు అనేది వోల్టేజ్ అనేది పెరగడం జరుగుతూ ఉంటుంది సార్. సో మనకు ఈ విధంగా అడిగారు కనుక నేను చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ప్రీసెట్ తిప్పినప్పుడు మనకు వోల్టేజ్ అనేది పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది సార్. సేమ్ మనకు బక్ కన్వర్టర్లో నేను ప్రీసెట్ ఎట్లా తిప్పినప్పుడు మనకు మారిందో అదే విధంగా మారుతూ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ.